గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆస్పిరెంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉగాది కానుక ఇచ్చిందని చెప్పొచ్చు నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఏళ్ల తరబడి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒక విషయం తరచూ వింటున్నాం, జాబ్ క్యాలెండర్ అనే మాట. ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? జాబ్ క్యాలెండర్ వస్తే మనకు ఒక నియమిత పద్ధతిలో చదువుకోవడానికి ఉంటుంది, ఆస్పిరెంట్స్కి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో ఈ జాబ్ క్యాలెండర్ రావడం అనేది చాలా శుభ పరిణామం. ఉగాది రోజు మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాడు. ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా ఉత్సాహభరితంగా ఉన్నాయి. ఆస్పిరెంట్స్ని ముందుకు ప్రిపరేషన్కు అంటే ఒక రకమైన సన్నద్ధతకు తయారు కావడం కోసం ఇప్పటి నుంచే నడుం బిగించమని చెప్పడానికి ఉన్నాయి. దాంట్లో వివరాల్ని మనం చూద్దాం. మొత్తం 4 విభాగాలుగా ఉండే ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ చెబుతున్నది. దీంట్లో గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ డేట్స్ కూడా ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఆగస్టు 1వ తేదీ 15వ తేదీ, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ 15వ తేదీ, సరిగ్గా 1 నెల తేడాతో. అంటే ఆగస్టు 15, సెప్టెంబర్ 15 ఈ 2 తేదీల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఇస్తారని ప్రకటించింది. అంటే అర్థం ఏంటి? ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ 2 పోస్టులకు చదువుకునే ప్రయత్నించే అభ్యర్థులంతా పూర్తి స్థాయిలో చదువుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేట్స్ ఉన్నాయి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ పీరియడ్ మీకు ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఈ రకమైన స్టేజ్లు అంతా మీకు అర్థమవుతాయి. కాబట్టి ఆగస్టు 15, సెప్టెంబర్ 15 కట్ పాయింట్స్. ఇక్కడ నుంచి మీ సన్నద్ధత, మీ ప్రిపరేషన్ మొదలు కావాలి. ఇక రెండవది వచ్చి ఈ గ్రూప్ 2లో 750 ఉద్యోగాలు, గ్రూప్ 1లో దాదాపు 90 ఉద్యోగాలు ప్రకటించారు. ఇట్లా ప్రకటించడం వల్ల మనకు ఉపయోగపడేది ఏంటంటే, ప్రతి ఏటా ఉద్యోగాలను నింపుతారు కాబట్టి ప్రతి ఏటా పోటీ కోసం తయారయ్యే వాళ్ళు చాలా స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారం జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలను సంపాదించుకోవాలనుకునే వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎగ్జామ్ ఎప్పుడు డిక్లేర్ అవుతుందో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎగ్జామ్ ఎప్పుడవుతుందో అనేది ఈరోజు ఆ అనిశ్చితతకు తెర పడుతున్నట్టుగా తోస్తున్నది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా డిఎస్సి వేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ డిఎస్సి కూడా చాలా వేగవంతంగా దాన్ని నియామకాలు జరిగాయి. ఇవంతా మనం చూస్తున్నాం. కాబట్టి ఎట్టి అనుమానాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందాలనుకుంటున్న అభ్యర్థులందరూ, ఉద్యోగార్థులందరూ, విద్యార్థులందరూ ఇప్పటి నుంచి ఏ మాత్రం ఒక అలసత్వం లేకుండా, లేకపోతే కన్ఫ్యూజన్ లేకుండా, అయోమయాలకు గురి కాకుండా మీరు చదవడం మొదలు పెట్టాలి. ఇంకొక విషయం, సిలబస్ గురించి కూడా ఇదే సందర్భంలో చెప్పాలి. మోస్ట్ ప్రాబబ్లీ సిలబస్లో కూడా పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు, ఉన్న చిన్న చితక మార్పులు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు వరిగానవసరం లేదు. ప్రిపరేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్న సిలబస్తో ఏదో మేరకు మొదలు పెట్టాలి. ఎందుకంటే కొంత సిలబస్ మాత్రం ఎప్పుడు సిలబస్ తయారు చేసినా, రూపొందించినా మారే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి టాపిక్స్ను మీరు చదువుకోవడం, తర్వాత ప్రిపరేషన్కు ఒక ప్లాన్ ప్రకారం పోవడం జరగాలి. దీంట్లో మా ఏకేఎస్ ఐఏఎస్ మీకు పూర్తి స్థాయిలో తోడుంటుంది. ఇంతకుముందు మేము క్లాసులు అంటే రెగ్యులర్ క్లాస్ రూమ్ కోచింగ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, అంటే ఆఫ్లైన్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా గ్రూప్ 1కు మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసి ఎంతోమంది ఆస్పిరెంట్స్ని తయారు చేసిన అనుభవం ఉన్న ఏకేఎస్ ఐఏఎస్ మీలాగానే, అంటే విద్యార్థుల్లాగానే, విద్యార్థులు కూడా ప్రతి ఏటా ఎక్స్పీరియన్స్ పొంది ఎట్లా చదవాలో నేర్చుకుంటారు, అట్లా ఏకేఎస్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటుంది. నేర్చుకునే క్రమంలో మీకు సర్వ్ చేయడం కోసం కొత్త కొత్త పద్ధతులు, కొత్త బోధనా పద్ధతులు, కొత్త జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. ఇదంతా మీ ముందు ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్ క్యాలెండర్ డేట్స్ వచ్చాయి. కాబట్టి అభ్యర్థులంతా ప్రిపరేషన్ చేయడానికి మీరు సన్నద్ధులు కావాలి, మీరు తయారు కావాలి. మీతో పాటు ఏకేఎస్ ఐఏఎస్ ఉంటుందని చెప్పడం కోసం మేము ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. ఏకేఎస్ ఐఏఎస్ ఇంతకు ముందు లాగానే ప్రతి అడుగులో మీకు తోడుంటుంది. ఇంకా వివరాలు కావాల్స్తే ఏకేఎస్ ఐఏఎస్కు సంబంధించిన వివరాలని మీరు కింద ఫోన్ నంబర్లతో సంప్రదించవచ్చు. ఏకేఎస్ ఐఏఎస్ను ఏ క్షణంలో ఏ రకమైన
సలహాల కోసం సంప్రదించిన మీతో వెంట ఉంటుంది అనే హామీ ఇస్తూ మళ్ళీ విద్యార్థులందరికీ ఉద్యోగార్థులందరికీ శుభాకాంక్షలు చెబుతూ బిలేటెడ్ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ we invite you all to be with us to prepare for APPSC examinations in a proper manner. ఒక సరైన పద్ధతిలో తయారవుతారని ఆశిస్తూ శుభాకాంక్షలు, అడ్వాన్స్డ్గా ఆల్ ద బెస్ట్.